హాయ్ అండి అందరికీ. ఈరోజు కరివేపాకు కారపొడిని ఈజీగా అండ్ క్విక్‌గా అండ్ హెల్తీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది ఓల్డ్ స్టైల్ కరివేపాకు కారపొడి అండి. ఇది నేను మాకు తెలిసిన ఆంటీ వాళ్ళ దగ్గర తెలుసుకొని మరీ ట్రై చేశాను ఫస్ట్ టైము. చాలా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. అయితే ముందుగా ఒక కడాయిలో ఆయిల్ అది వేడి చేసుకొని ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలండి. అవి వేగుతున్నప్పుడు ముందుగానే మేము కరివేపాకు కడిగేసి ఆరబెట్టేసాము. ఆ తర్వాత ఆ కరివేపాకు కూడా వేసుకొని అందులోనే ఫ్రై చేసుకోవాలండి. అది వేగుతున్నప్పుడే అందులోనే చింతపండు వేసుకోవాలండి కొంచెం. అది కూడా ఫ్రై అవుతూ ఉండిద్ది. ఇంకా ఫ్రై చేసి పక్కన పెట్టేశాక మళ్ళీ అదే కడాయిలో కొంచెం మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. దీనివల్ల స్మెల్ టేస్ట్ చాలా బాగుంటాయంట. అవి అలా ఫ్రై అవుతూ ఉంటాయి. తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది కూడా ఇంకా అందులోనే పచ్చిశనగపప్పు కూడా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలండి. అవి కూడా వేగుతున్నప్పుడు లాస్ట్లో కొంచెం ధనియాలు కూడా వేసుకోవాలండి. ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది. ఇంకా తర్వాత ఇవన్నీ రోట్లో వేసుకొని మంచిగా కళ్ళుప్పు అది వేసుకొని దంచాలండి. ఎంత ఫైన్గా దంచితే అంత వచ్చింది. నేను దంచడం వల్ల నాకైతే చాలా టైమే పట్టింది. మిక్సీలో వేద్దాం అనుకుని కాదులే ఇలాగే ట్రై చేద్దామని ట్రై చేసాము. టైం అయితే చాలాసేపు పట్టింది. టేస్ట్ మాత్రం కష్టపడినందుకు చాలా వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని దంచాలండి. అందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి లాస్ట్లో. ఇంకా తర్వాత ఒక 2 మినిట్స్ అలా దంచి ఇంకా తీసేయడమేనండి. ఫైనల్గా అయితే కరివేపాకు కారపొడి రెడీ అయింది. దీనిపైన మనం కొంచెం పోపు కూడా వేసుకొని కలుపుకోవచ్చంట. చాలా బాగుంటుందంట.